everybody. Welcome to Vedantu Telugu 8th, 9th, 10th channel. This is your master teacher for physics, KRD ma'am. So sound lesson okkasari one shot la chuseddamu because it is a very important chapter, because intermediate second year lo waves ane chapter చదువుతారు. దానికి సంబంధించిన ఫౌండేషన్ మీరు 9th క్లాస్ లోనే ఈ లెసన్ ద్వారా నేర్చుకుంటారు. సో ఎవరైతే సౌండ్ లెసన్ నేర్చుకుంటున్నారో అండ్ ఫ్యూచర్ లో నేను జేఈ కానీ నీట్ లాంటి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ సౌండ్ యొక్క బేసిక్స్ ని నేర్చుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, మీరు 8th, 9th, 10th క్లాసెస్ లో చదివే లెసన్స్ ఏవైతే ఉంటాయో అవి కేవలం 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ లో రాయబోయే ఎగ్జామ్స్ కి సంబంధించి మాత్రమే మీరు నేర్చుకుంటున్నారా? కంప్లీట్లీ రాంగ్. ఓకే, నెవర్ లెర్న్ అ టాపిక్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో ఎప్పుడూ నేర్చుకోవద్దు. మీరు ఒక లెసన్ నేర్చుకుంటున్నారు స్కూల్ లెవెల్లో అంటే గుర్తుపెట్టుకోండి, రేపన్న రోజు మీ ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చే ఎగ్జామినేషన్స్ కి కావాల్సిన బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇప్పుడు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ కి కావాల్సిన బేసిక్స్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. సో సౌండ్ లెసన్ అనేది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ మీరు మంచి బేసిక్స్ నేర్చుకుంటారమ్మా, చాలా సూపర్ బేసిక్స్ వస్తాయి మీకు. సో లెట్ us కంటిన్యూ విత్ సౌండ్ లెసన్. సో సౌండ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుసు, మన యూనివర్స్ లో బోల్డ్ అన్ని వెరైటీ ఆఫ్ ఎనర్జీస్ అవైలబుల్ గా ఉంటాయమ్మా. Light is a form of energy, sound is a form of energy, heat is a form of energy, wind is a form of energy. So ilaga రకరకాల forms of energy ఉంటాయి, వాటిలో సౌండ్ కూడా. సో బేసికల్ గా సౌండ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మనం గుర్తుపెట్టుకోవాలి, వాట్ ఈజ్ సౌండ్ అనే క్వశ్చన్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు సౌండ్ అనే ఎనర్జీగా ట్రీట్ చేస్తున్నారు అంటే యూజువల్ గా మీకు తెలిసే ఉంటుంది, ఎనర్జీ అనేది నైదర్ క్రియేటర్ నాట్ డిస్ట్రాయిడ్. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ అనేది ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. మరి సౌండ్ ఎలాంటి వర్క్ చేస్తుంది అంటే కనుక సింపుల్ ఎగ్జాంపుల్, మనము సౌండ్స్ మన ఇయర్ ద్వారా వింటాము. ఆ ఇయర్ ద్వారా ఎలా వింటామో ఒక బేసిక్ నాలెడ్జ్ మీకు తెలిస్తే కనుక సౌండ్ వేవ్స్ అనేవి గాల్లో ట్రావెల్ అయ్యి వచ్చి మన ఇయర్ లో ఉండే ఇయర్ డ్రమ్ కొంచెం లోపలికి వెళ్ళేసరికి మన ఇయర్ డ్రమ్ లేదా టింపానం అనే ఒక పార్ట్ ఉంటుంది. దానిని ఇయర్ డ్రమ్ ఎందుకంటారంటే అది ఒక లేయర్ అన్నమాట. సో సౌండ్ వేవ్స్ వచ్చి 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 ఆ లేయర్ ని గుద్దుకున్నప్పుడు ఆ లేయర్ వైబ్రేట్ అవుతుంది. సో ఇక్కడ సౌండ్ వేవ్స్ అనేది కొంత వర్క్ చేశాయి ఈ ఇయర్ డ్రమ్ మీద. ఇయర్ డ్రమ్ లేదా టింపానం ని సౌండ్ వేవ్స్ వైబ్రేట్ చేస్తాయి. సో సౌండ్ వేవ్స్ హిట్ అయినప్పుడు అవి వైబ్రేట్ అయింది కదా టింపానం లేదా ఇయర్ డ్రమ్ అంటే ఇక్కడ సౌండ్ వేవ్స్ కొంత వర్క్ చేయగలుగుతున్నాయి. సో అందుకే మనము సౌండ్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చాలా కన్ఫర్మ్ గా చెప్పగలుగుతున్నాం. సో దాన్ని ప్రూవ్ చేయడానికి మీకు కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. లెట్ us స్టార్ట్ విత్ సౌండ్ యాక్టివిటీ 1. ఓకే, ఒక యాక్టివిటీ ఏంటంటే ఇక్కడ మనకి చిన్న చిన్న యాక్టివిటీస్. ఒక క్యాన్ తీసుకోండి, ఏదైనా క్యాన్, మీరు థమ్స్ అప్ కానీ ఏదైనా కోక్ కానీ టిన్స్ వస్తాయి కదా, ఆ టిన్ తాగిన తర్వాత క్యాన్ ఉంటుంది కదా, ఆ క్యాన్ ని తీసుకుని ఒకవైపు మీరు ఏం చేస్తారంటే బెలూన్ ని స్ట్రెచ్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసి టైట్ గా ఒక మెంబ్రెన్ లాగా తయారు చేయండి. సో ఇది మన క్యాన్ అనుకోండి, ఇది మన క్యాన్. ఈ క్యాన్ కి పైన మీరు ఏదైతే బెలూన్ ఉందో ఆ బెలూన్ ని, ఇలా బెలూన్ ఉంటుంది కదా, బెలూన్ ని మెంబ్రెన్ ఉంటుంది కదమ్మా. ఓకే, లెట్ us go to the first one. ఓకే, కంక్లూజన్కి వచ్చామా మనం. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ పాయింట్ ఆన్వర్డ్స్. సరే, ఈ ఒక క్యాన్ తీసుకుని క్యాన్ కి పైన ఓపెన్ ఉంటుంది కదా, ఓపెన్ ని కట్ చేసి తీసేయండి పైన. లేదా మీరు మీ ఇంట్లో ఒక చిన్న గ్లాస్ టంబ్లర్, తేలిక ప్లాస్టిక్ టంబ్లర్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు. దాని ఓపెన్ ఎండ్ దగ్గర ఒక రబ్బర్ మెంబ్రెన్ అంటే ఈజీగా దొరికేది బెలూన్, ఒక థిక్ బెలూన్ ని కట్ చేసి దాని మెంబ్రెన్ ని స్ట్రెచ్ చేసి దానిపైన రబ్బర్ బ్యాండ్ వేసేయండి. రబ్బర్ బ్యాండ్ వేసేస్తే ఇలా తయారవుతుంది. ఆ పైన ఆ మెంబ్రెన్ ఏదైతే వచ్చిందో లేయర్, దాని మీద మీరు ఒక చిన్న మిర్రర్ పీస్ ని అతికిస్తారు. ఓకే, చిన్న మిర్రర్ పీస్ ని అతికించండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇటువైపు కూడా ఓపెన్ ఉండాలి, రెండు వైపులా ఓపెన్ ఉండాలి మనకి కంపల్సరీగా. ఈ ఓపెన్ ఎండ్ ఏదైతే ఉందో ఈ ఓపెన్ ఎండ్ దగ్గర మీ నోటి దగ్గర పెట్టుకుని మీరు హా అని మాట్లాడండి. ఓకే, సో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే కనుక అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలి అంటే కరెక్ట్ గా ఈ మిర్రర్ ని
ఏదైనా లైట్ తగిలే ప్రదేశంలో పెట్టండి. ఇది డార్క్ రూమ్ లో చేస్తేనే బాగుంటుంది. సో ఒక బల్బ్ని ఎదురుగుండా ఒక అట్ట ముక్క పెట్టి దానికి ఒక కన్నం పెట్టారనుకోండి, ఆ హోల్లో నుంచి సన్న లైట్ బయటకు వస్తుంది. మీరు అరేంజ్మెంట్ ఎలా చేయాలంటే ఆ సన్న లైట్ వచ్చి మిర్రర్ మీద పడాలి. ఓకే, మిర్రర్ మీద పడాలి, ఎదురుగుండా మీకు ఒక స్క్రీన్ ఒకటి ఉండాలి. ఇదంతా డార్క్ రూమ్ లో చేస్తే మీకు చాలా ఈజీగా అబ్జర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నంత సేపు మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే ఈ లైట్ ఏదైతే ఉందో ఇది ఈ వాల్ మీద డాన్స్ వేస్తూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది అనమాట. మీరు మాట్లాడలేదు, కామ్ గా ఉన్నారు, ఈ లైట్ ఇలా స్ట్రైట్ గా వచ్చి ఒకటే పాయింట్ దగ్గర ఇలా ఆగిపోతుంది. మాట్లాడనంత సేపు ఇది ఒక పాయింట్ దగ్గర కదలకుండా లైట్ ఒకటే పాయింట్ దగ్గర ఫోకస్ అవుతుంది. మాట్లాడడం స్టార్ట్ చేయంగానే లైట్ అటుపక్కకి ఇటుపక్కకి కదిలిపోతూ డాన్స్ వేస్తూ ఉంటుంది అనమాట. సో లైట్ కదులుతోంది అంటే ఎందుకు కదులుతుంది? మిర్రర్ కదలడం వల్ల. మిర్రర్ ఎందుకు కదులుతుంది? మిర్రర్ వెనకాల ఉన్న ఈ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అది కదలడం వల్ల. మెంబ్రెయిన్ ని ఎవరు కదుపుతున్నారు? మీరు మాట్లాడే సౌండ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చి ఆ మెంబ్రెయిన్ ని గుద్దుకోవడం వల్ల మెంబ్రెయిన్ కదిలింది. మెంబ్రెయిన్ వైబ్రేట్ అవ్వడం వల్ల దానిపైన ఉన్న మిర్రర్ వైబ్రేట్ అయ్యింది. మిర్రర్ వైబ్రేట్ అవ్వడం వల్ల దాని మీద వచ్చి పడిన లైట్ కూడా వైబ్రేట్ అయ్యింది. సో దీనిని బట్టి మనం చాలా సింపుల్ గా ప్రూవ్ చేయొచ్చు. సౌండ్ వేవ్ ఏదైతే ఉందో ఆ సౌండ్ అనేది ఒక మెంబ్రెయిన్ ని వైబ్రేట్ చేయగలిగింది అంటే వర్క్ చేసింది. కాబట్టి we can conclude that sound is a form of energy. ఇది మనం కంక్లూడ్ చేయొచ్చు. సో మన కంక్లూజన్ ఏంటంటే like the stretched rubber sheet in the sound produces at a distance travels through air and reaches our ears to produce a sensation of hearing. ఎలా అయితే ఈ మెంబ్రెయిన్ ని మన సౌండ్ వేవ్స్ వైబ్రేట్ చేస్తున్నాయో అదే సౌండ్ వేవ్స్ మన ఇయర్ లో ఉండే టింపానం లేదా ఇయర్ డ్రమ్ ని వైబ్రేట్ చేస్తాయి. సో ఇలా సౌండ్ వేవ్స్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డూ సర్టన్ వర్క్ దెన్ దే ఆర్ కాల్డ్ as సౌండ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ మనకి ఇంకొక యాక్టివిటీ కూడా ఇవ్వబడడం జరుగుతుంది. సో ఒక ట్యూనింగ్ ఫోర్క్ తీసుకుని, ట్యూనింగ్ ఫోర్క్ అంటే ఏం లేదమ్మా, చాలా మంది చూడొచ్చు మీ కాలేజెస్ లో మీ స్కూల్స్ లో గనక మీ టీచర్ తీసుకొచ్చి చూపిస్తే మీకు ట్యూనింగ్ ఫోర్క్ అనేది ఏంటో అర్థమవుతుంది. లేదు అంటే మనం యూజువల్ గా లాబొరేటరీస్ లో వాడతాము ట్యూనింగ్ ఫోర్క్ అనేది. సో ట్యూనింగ్ ఫోర్క్ అనేది ఒక మెటల్ తో తయారు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మెటల్ తో తయారు చేస్తారు అండ్ అది ఇలా వై షేప్ లో ఉంటుంది అనమాట. ఇలా వై షేప్ లో ఉంటుంది. ఈ రెండు పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రాంగ్స్ అంటారు. అలాగే ఈ పార్ట్ ని హ్యాండిల్ అంటారు. అంటే అర్థమైపోయి ఉంటుంది మీకు. మనం ఇక్కడ పట్టుకుంటాము, ఈ ట్యూనింగ్ ఫోర్క్ ని ఇక్కడ పట్టుకుని ఇలా వైబ్రేట్ చేస్తారు. ఈ పోర్షన్ ని వైబ్రేట్ చేస్తారు. దేంతో అయినా కొట్టడం ద్వారా, యూజువల్ గా రబ్బర్ హ్యామర్ వాడతాము. సో రబ్బర్ హ్యామర్ తో ఇలా కొట్టినప్పుడు ఈ ప్రాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా 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 వైబ్రేట్ అవుతాయి అన్నమాట, ప్రాంగ్స్ అనేవి. సో ప్రాంగ్స్ వైబ్రేట్ అవుతున్నప్పుడు మీకు అని ఒక సౌండ్ వినిపిస్తుంది ట్యూనింగ్ ఫోర్క్ ని వైబ్రేట్ చేసినప్పుడు. సో దాని ద్వారా సౌండ్ అనేది వైబ్రేషన్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యింది అనేది ఇది ప్రూవ్ చేస్తుంది. యూజువల్ గా మీరు ట్యూనింగ్ ఫోర్క్ ని వైబ్రేట్ చేసినప్పుడు మీ కంటికి కనిపించవు, దాని వైబ్రేషన్స్ అనేవి మీ కంటికి కనిపించవు. బికాస్ యూజువల్ గా 380 హెర్ట్జ్, 340 హెర్ట్జ్, 312 హెర్ట్జ్, 420 హెర్ట్జ్ అని దీని ట్యూనింగ్ ఫోర్క్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యూనింగ్ ఫోర్క్ మీద 380 హెర్ట్జ్ అని రాసి ఉంది అనుకోండి, అంటే ఈ ప్రాంగ్స్ ఒక సెకండ్ లో 380 వైబ్రేషన్స్ చేస్తాయి. ఈ ప్రాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 1 సెకండ్ లో 380 వైబ్రేషన్స్ చేస్తాయి అన్నమాట. సో ఒక సెకండ్ లో ఒక బాడీ 380 వైబ్రేషన్స్ చేస్తే మన కంటికి అది వైబ్రేట్ అవుతున్నట్లుగా కనిపించదు. సో ట్యూనింగ్ ఫోర్క్ కూడా మనకి వైబ్రేషన్స్ కనిపించవు అనమాట. మరి ఎలా తెలుస్తుంది అనుకుంటే గనక మీరు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అదే ట్యూనింగ్ ఫోర్క్ ప్రాంగ్ కి ఒక చిన్న స్టైలస్ అని రాస్తుంది ఇక్కడ, కానీ మీరు ఒక స్కెచ్ పెన్ ని అటాచ్ చేయండి. ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఒక ప్రాంగ్ కి ఒక స్కెచ్ పెన్ ని అటాచ్ చేయండి. దీనిని వైబ్రేట్ చేసి ఒక వైట్ షీట్ మీద పెట్టండి. షీట్ మీద పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా స్కెచ్ పెన్ ఎలా కదిలి చూడండి, ఈ డిజైన్ చూడండి, యాజ్ ఇట్ ఈస్ ఇదే డిజైన్ ఫామ్ అవుతుంది. బికాస్ ఈ ప్రాంగ్స్ ఇలా వైబ్రేట్ అవుతున్నాయి కదా. సో ఇది ఇలా 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 వైబ్రేట్ అయ్యేటప్పుడు పెన్ ఎలా రాస్తుంది చూడండి,
ఇలా రాస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ వైబ్రేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మీకు ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ లో వెళ్తున్నట్లుగా కూడా కనిపిస్తాయి. ఓకే, సో వైబ్రేషన్స్ ఆఫ్ ఎ ట్యూనింగ్ ఫోర్క్ అనేది అబ్జర్వ్ చేస్తే ఆ వైబ్రేషన్స్ అనేవి ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ ని ఫాలో అవుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఆ లైన్ ప్యాటర్న్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. బికాస్ మనకి ఈ లైన్ ప్యాటర్న్ ఇండికేట్స్ ద వైబ్రేషన్స్ ఆఫ్ అ సౌండ్. సో సౌండ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ ప్యాటర్న్ ని బట్టి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్ ఫాలోస్ అ వేవ్ ఫార్మేషన్. సౌండ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో, నేను సౌండ్ వేవ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే సౌండ్ వైబ్రేషన్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఆ వైబ్రేషన్స్ అనేవి ఒక వేవ్ ఫామ్ లో వెళ్తాయి. సో ఫస్ట్ థింగ్ మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా కంక్లూడ్ చేయాల్సింది ఏంటంటే, క్యాన్ సౌండ్ బి ప్రొడ్యూస్డ్ వితౌట్ వైబ్రేషన్? ద ఆన్సర్ ఈస్ నో. Sound cannot be produced without vibrations. The answer is a big no. Sound cannot be produced without vibrations. Vibrations lekunda sound anedi asalu produce avvadu. Vibrations lekunda sound anedi asalu produce avvadu. So sound produce avvali ante బాడీ అనేది వైబ్రేట్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఒక కంక్లూషన్ ఏం చేయొచ్చు అంటే, every vibrating body produces sound. సౌండ్ అనేది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారమ్మా? ఎవ్రీ వైబ్రేటింగ్ బాడీ, ప్రతి వైబ్రేటింగ్ బాడీ అనేది సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సౌండ్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే బాడీ ఖచ్చితంగా వైబ్రేట్ అవ్వాల్సిందే. మరి ఇప్పుడు నా హ్యాండ్ ని నేను వైబ్రేట్ చేస్తాను మేడం, నాకు సౌండ్ ఏమీ వినిపించట్లేదే. హ్యాండ్ ని వైబ్రేట్ చేస్తున్నాను, నాకు సౌండ్ ఏమీ వినిపించట్లేదే. ఒక ఆకు లీఫ్ ని తీసుకుని వైబ్రేట్ చేస్తాను, సౌండ్ ఏమీ వినిపించట్లేదే. మరి ఎందుకు అలాగా అంటే ఇక్కడ ఒక చిన్న లిమిటేషన్ ఉంది. మనము హ్యూమన్ బీయింగ్స్ కదా, నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కి ఆడిబిలిటీ రేంజ్ అనేది ఒకటి ఉందన్నమాట. సో దాట్ ఈస్ కాల్డ్ ఆడిబిలిటీ రేంజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, హ్యూమన్ బీయింగ్స్, ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ ఎవరైతే ఉన్నారో, హెల్దీ అంటే ఆరోగ్యవంతమైన గ్రోన్ అప్, ఇన్ఫాంట్ బేబీస్ కి ఆడిబిలిటీ రేంజ్ వేరేగా ఉంటుంది. 80 years వచ్చేసరికి 90 years వచ్చేటప్పటికి ఆడిబిలిటీ సరిగ్గా ఉండదు. సో ఒక గ్రోన్ అప్ హ్యూమన్ బీయింగ్ ఎవరైతే ఉన్నారో, హెల్దీ హ్యూమన్ బీయింగ్, వాళ్ళకి ఆడిబిలిటీ రేంజ్, మనం కొంత రేంజ్ లో సౌండ్ ప్రొడ్యూస్ అయినప్పుడు మాత్రమే వినగలం. ఆ ఆడిబిలిటీ రేంజ్ ఏంటంటే 20 hertz టు 20,000 hertz. హెర్ట్జ్ అనేది యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మీరు కమింగ్ అప్ లెసన్ లో వింటారు, మీరు ఇప్పుడు లెసన్ లో. సో ఇక్కడ HZ అని రాశాను కదా, వాట్ ఈస్ దిస్ HZ? HERTZ ఫుల్ ఫామ్. HZ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే హెర్ట్జ్. హెర్ట్జ్ ఏంటి మేడం అంటే గనక ఇట్ ఈస్ SI యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. SI యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని హెర్ట్జ్ అంటారు. సో మనకి హ్యూమన్ బీయింగ్స్ కి 20 hertz నుంచి 20,000 hertz మధ్యలో మాత్రమే సౌండ్స్ ప్రొడ్యూస్ అయితేనే వినిపిస్తాయి. అంటే బిలో 20 hertz ఫ్రీక్వెన్సీతో ఏదైనా సౌండ్ ప్రొడ్యూస్ అయితే దానిని హ్యూమన్ బీయింగ్స్ వినలేరు. అలాగే అబౌవ్ 20,000 hertz తో ఏదైనా సౌండ్ ప్రొడ్యూస్ అయితే కూడా దానిని కూడా హ్యూమన్ బీయింగ్స్ వినలేరు. సో ద సౌండ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ అ ఫ్రీక్వెన్సీ బిలో 20 hertz ఆర్ కాల్డ్ as infrasonic sounds. Infrasonic sounds. So what are infrasonic sounds? The sounds which are produced with a frequency less than 20 hertz. 20 hertz కంటే తక్కువ ఫ్రీక్వెన్సీతో ప్రొడ్యూస్ అయ్యే సౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటారు. అలాగే the sounds which are produced with a frequency more than 20,000 hertz, they are called ultrasonic sounds. So what are ultrasonic sounds? The sounds which are produced with a frequency
గ్రేటర్ దాన్ 20,000 హెర్ట్జ్ ఆర్ కాల్డ్ యాజ్ అల్ట్రాసోనిక్ సౌండ్స్. అలాగే ద సౌండ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ అ ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ 20 హెర్ట్జ్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్. సో హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళు ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ ని వినలేరు, అల్ట్రాసోనిక్ సౌండ్స్ కూడా వినలేరు. అందుకే నేను నా చెయ్యిని వైబ్రేట్ చేసినప్పుడు నేను సౌండ్ ఎందుకు వినట్లేదు, అసలు సౌండ్ ప్రొడ్యూస్ అవ్వలేదా, ప్రొడ్యూస్ అయ్యింది, కానీ ఈ సౌండ్ 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీతో ఉంది, అందుకే నేను వినలేకపోతున్నాను. సో 20 హెర్ట్జ్ అంటే ఏంటి, ఒక సెకండ్ లో మోర్ దాన్ 20 టైమ్స్ వైబ్రేట్ అవ్వాలి బాడీ. ఒక సెకండ్ లో 20 టైమ్స్ కంటే ఎక్కువ వైబ్రేట్ అయితేనే మనకి సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ సౌండ్ అబ్జార్బింగ్ బాడీస్ ఉంటాయి, సౌండ్ రిఫ్లెక్టింగ్ బాడీస్ ఉంటాయి. బట్ ఎనీవే మనము ఇంట్రాసోనిక్ అండ్ అల్ట్రాసోనిక్ సౌండ్స్ వినలేము, ఇది హ్యూమన్ బీయింగ్స్ కి మాత్రమే. రకరకాల యానిమల్స్ కి రకరకాల ఆడిబిలిటీ రేంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాగ్స్ తీసుకుంటే డాగ్స్ ఆడిబిలిటీ రేంజ్ 0 హెర్ట్జ్ నుంచి 50,000 హెర్ట్జ్ వరకు ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూస్తే మనకంటే బాగా అలర్ట్ గా వాటికి సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తాయి, ఎందుకంటే మనము వినలేని సౌండ్స్ కూడా కొన్ని యానిమల్స్ వింటాయి. ఓకే, ఏవైతే డాల్ఫిన్స్ ఉన్నాయో, డాల్ఫిన్స్ దే కమ్యూనికేట్, ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఇంట్రాసోనిక్ సౌండ్స్ లో ప్రొడ్యూస్ చేసుకుంటాయి. సో ఇంట్రాసోనిక్ సౌండ్స్ అండ్ అల్ట్రాసోనిక్ సౌండ్స్ ఆర్ నాట్ హర్డ్ ఓన్లీ బై హ్యూమన్ బీయింగ్స్. సో ఇది హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఆడిబిలిటీ రేంజ్. సో మనం ఈ పాయింట్ ఎందుకు డిస్కస్ చేసుకున్నాము అంటే, డస్ ఎవ్రీ వైబ్రేటింగ్ బాడీ ప్రొడ్యూస్ సౌండ్? ఎస్, ఎవ్రీ వైబ్రేటింగ్ బాడీ ప్రొడ్యూస్ సౌండ్. ఒక బాడీ వైబ్రేట్ అవ్వకపోతే సౌండ్ ని ప్రొడ్యూస్ చేయగలదా? లేదు. ఓన్లీ త్రూ వైబ్రేషన్స్ బాడీ కెన్ ప్రొడ్యూస్ సౌండ్. సౌండ్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వైబ్రేషన్స్ ఉండాల్సిందే. వైబ్రేషన్స్ లేకపోతే సౌండ్ ప్రొడ్యూస్ అవ్వదు. సో ఇక్కడ మనము వైబ్రేషన్స్ ని ఎలా అబ్జర్వ్ చేయొచ్చు, మీకు ఇక్కడ ఒక డెమాన్స్ట్రేషన్ వీడియో ఉంది చూడండి. మన ట్యూనింగ్ ఫోర్క్ వైబ్రేట్ అవుతున్నప్పుడు సౌండ్ ఎందుకు వినిపిస్తుంది, ఎలా వినిపిస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూనింగ్ ఫోర్క్ వైబ్రేట్ అవ్వకుండా కదలకుండా ఉన్నప్పుడు చూడండి, ఎక్కడ ఉన్న ఎయిర్ పార్టికల్స్ అక్కడ ఈక్వి డిస్టెన్స్ లో ఉన్నాయి, అవునా కాదా? ట్యూనింగ్ ఫోర్క్ వైబ్రేట్ అవ్వకుండా ఉన్నప్పుడు ఎక్కడ ఉన్న పార్టికల్స్ అక్కడ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ట్యూనింగ్ ఫోర్క్ ముందుకి వెనక్కి కదిలిందో మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని చోట్ల సౌండ్ పార్టికల్స్ దగ్గరగా వస్తున్నాయి, కొన్ని చోట్ల సౌండ్ పార్టికల్స్ దూరంగా వెళ్తున్నాయి. కొన్ని చోట్ల సౌండ్ పార్టికల్స్ దగ్గరగా వస్తున్నాయి, కొన్ని చోట్ల సౌండ్ పార్టికల్స్ దూరంగా వెళ్తున్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రశాంతంగా ఉండే ఎయిర్ పార్టికల్స్ ని ఈ ప్రాంగ్స్ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్క్స్ వచ్చి డిస్టర్బ్ చేసాయి. సో ఒక లేయర్ ఆఫ్ ఎయిర్ పార్టికల్స్ డిస్టర్బ్ అవుతాయి, ఆ లేయర్ ఆఫ్ ఎయిర్ పార్టికల్స్ వెళ్ళి నెక్స్ట్ లేయర్ ఆఫ్ ఎయిర్ పార్టికల్స్ ని డిస్టర్బ్ చేస్తాయి, అవి వెళ్ళి నెక్స్ట్ లేయర్ ఆఫ్ ఎయిర్ పార్టికల్స్ ని డిస్టర్బ్ చేస్తాయి. ఇలాగా త్రూ వైబ్రేషన్స్ డిస్టర్బెన్స్ ఈస్ క్యారీడ్ ఇన్ ద మీడియం. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఒక మీడియంలో త్రూ డిస్టర్బెన్సే ఇక్కడ ఎనర్జీ అన్నమాట. సో ప్రశాంతంగా కదలకుండా ఉండే ఎయిర్ పార్టికల్స్ ఎప్పుడైతే వైబ్రేట్ అవుతున్నాయో వాటికి కొంత ఎక్స్ట్రా ఎనర్జీ రావడం వల్లే కదా వైబ్రేట్ అవుతున్నాయి. సో ఇది జస్ట్ లైక్ మీరు ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే, కొంతమంది ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు లైన్ లో నిలబడ్డారు అనుకోండి, ఈక్వి డిస్టెన్స్ లో. ఫస్ట్ పర్సన్ ని పుష్ చేస్తే వాడెళ్ళి సెకండ్ పర్సన్ ని పుష్ చేస్తాడు, వాడెళ్ళి థర్డ్ పర్సన్ ని పుష్ చేస్తారు. సో వీళ్ళందరూ ఒక లేయర్ ఆఫ్ పీపుల్ ఇలా వెనక్కి పడతారు. పడిన వాళ్ళు అలాగే ఉండిపోరు కదా, మళ్ళీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇలా ముందుకు వచ్చే క్రమంలో వీళ్ళు ఈలోగా వెనక్కి వెళ్తారు, వీళ్ళు ముందుకు వస్తారు. సో నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది, వీళ్ళందరూ ఈ ఫస్ట్ లేయర్ వాళ్ళందరూ కూడా ఇలా ముందుకి పడతారు. ఈ సెకండ్ లేయర్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళ మీద పడడం వల్ల సెకండ్ లేయర్ వాళ్ళు ఒకళ్ళకి దగ్గరగా వస్తారు. సో కొన్ని చోట్ల ఎయిర్ పార్టికల్స్ దగ్గరగా వస్తాయి, ఇవన్నీ వెళ్ళి నెక్స్ట్ లేయర్ ఆఫ్ ఎయిర్ పార్టికల్స్ ని డిస్టర్బ్ చేస్తాయి, అవెళ్ళి నెక్స్ట్ లేయర్ ఆఫ్ ఎయిర్ పార్టికల్స్ ని డిస్టర్బ్ చేస్తాయి. ఇలాగా డిస్టర్బెన్స్ ఈస్ క్యారీడ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్ ఇన్ ద మీడియం. అయితే మీరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ ఉన్న ఎయిర్ పార్టికల్ ఇక్కడే ఉంది, ఇక్కడ ఉన్న ఎయిర్ పార్టికల్ ఇక్కడే ఉంది. మరి ఎనర్జీ ఎలా వెళ్తోంది అంటే త్రూ వైబ్రేషన్స్ ఆర్ ఆసిలేషన్స్. సో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎయిర్ పార్టికల్ ఇక్కడున్న ఎయిర్ పార్టికల్ ఇక్కడికి వచ్చి సౌండ్ ని ట్రాన్స్ఫర్ చేయట్లేదు, ఎక్కడ ఉన్న ఎయిర్ పార్టికల్ అక్కడే ఉంది.
బట్ హౌ ఆర్ దే ట్రాన్స్ఫరింగ్ ఎనర్జీ అంటే త్రూ వైబ్రేషన్స్. ఇది వెళ్ళి పక్కదాన్ని గుద్దుకుంటుంది, అదెళ్ళి పక్కదాన్ని గుద్దుకుంటుంది. సో ఇలా ఒకటి డిస్టర్బ్ అయితే దాని డిస్టర్బెన్స్ ని పక్క పార్టికల్ కి, దాని డిస్టర్బెన్స్ ని పక్క పార్టికల్ కి, ఇలాగ ఓన్లీ డిస్టర్బెన్స్ ఈస్ క్యారీడ్ ఇన్ ద మీడియం, నాట్ ద పార్టికల్స్ ఆఫ్ ది మీడియం. చాలా ఇంపార్టెంట్. ఒక వేవ్ అనేది ఒక మీడియంలో ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు ఆ మీడియం యొక్క పార్టికల్స్ మొత్తం కదిలిపోయి వేవ్ ని ట్రాన్స్పోజ్ చేయవు. ఆ మీడియం యొక్క పార్టికల్స్ త్రూ వైబ్రేషన్స్ దే ఓన్లీ పాస్ ద ఎనర్జీ ఫ్రమ్ వన్ పార్టికల్ టు అనదర్ పార్టికల్. సో ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇలా జరుగుతుంది. ఇక్కడ మనం మాట్లాడుకునే ఎనర్జీ ఏంటి అంటే సౌండ్ ఎనర్జీ. సో ఇక్కడ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేటింగ్ ద బాడీస్. వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్ అనేది ఆ మీడియంలో వైబ్రేషన్స్ ని ప్రొడ్యూస్ చేస్తోంది. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. సో సౌండ్ ట్రావెల్స్ త్రూ డిస్టర్బెన్సెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. సో మీరు ఇది ఎయిర్ పార్టికల్స్ అనుకోండి, ఒక మీడియంలో ఉన్న ఎయిర్ పార్టికల్స్. సో ఈ ఎయిర్ పార్టికల్స్ అన్ని వైబ్రేట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను అనుకోండి, నా సౌండ్ వేవ్స్ వెళ్ళి ఇక్కడ ఉండే ఎయిర్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో, నా ముందు ఉండే ఎయిర్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్టర్బ్ చేస్తాయి, వైబ్రేట్ అవుతాయి. సో ఆ వైబ్రేషన్స్ మీకు ఇలా కనిపిస్తాయి. సో సౌండ్ అనేది ఇప్పుడు నా ఎదురుగుండా ఉండే మీడియం ఏంటి? ఎయిర్. ఎయిర్ అనే మీడియంలో ఉండే పార్టికల్స్ ని వైబ్రేట్ చేసినప్పుడు మీరు చూడండి, ఇది ఒక వేవ్ లాగా కదలడం, ఒక పర్టిక్యులర్ రిథమ్ లో కదలడం అనేది మీరు చూస్తారు. సో సౌండ్ అనేది లేదా ఎనర్జీ అనేది వేవ్స్ లో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకే, సౌండ్ ట్రావెల్స్ త్రూ డిస్టర్బెన్సెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. ఒక మీడియంలో సౌండ్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది? సౌండ్ అనేది ఆ మీడియం యొక్క పార్టికల్స్ ని వైబ్రేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్సే మనకి వేవ్ ఫార్మేషన్ లో కనిపిస్తాయి. ఆ వైబ్రేషన్స్ అనేవి మనకి వేవ్ ఫార్మేషన్ లో కనిపిస్తాయి. ఓకే, సో అలా వేవ్ ఫార్మేషన్ లో వెళ్ళేటప్పుడు మీరు గనక అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్ గా, నేను ఇందాక చెప్పిందే మళ్ళీ ఇక్కడ ఫస్ట్ నేను మాట్లాడాను, ఇక్కడ నుంచి ఒక పర్సన్ మాట్లాడారు, లేదా ట్యూనింగ్ ఫోర్క్ ఇలా వైబ్రేట్ అయ్యింది అనుకుందాం. ఫస్ట్ వైబ్రేషన్ ఇది ట్యూనింగ్ ఫోర్క్ ప్రాంగ్స్ అనుకోండి, ఇలా 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 వైబ్రేట్ అవుతూ ఉంటాయి కదా. సో ఫస్ట్ వైబ్రేషన్ ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ఫస్ట్ వైబ్రేషన్. సో ఇలా రాగానే ఫస్ట్ లేయర్ ఆఫ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్టర్బ్ చేసింది, నొక్కేసింది. సో నొక్కడం వల్ల అక్కడున్న పార్టికల్స్ అన్ని దగ్గరగా వస్తాయి ఇనీషియల్ గా, ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఈ పార్టికల్స్ అన్ని దగ్గరగా వచ్చాయి కదా, కానీ పార్టికల్స్ ఎప్పుడూ కూడా వాటి ఒరిజినల్ మీన్ పొజిషన్ లో ఉండడానికే ఇష్టపడతాయి. సో ఇవన్నీ దగ్గరగా వచ్చినవి మళ్ళీ దూరం జరగడానికి ప్రయత్నం చేస్తాయి. ఈలోగా ఇప్పుడు మన ట్యూనింగ్ ఫోర్క్ స్టెప్ నెంబర్ 1 ఇలా వైబ్రేట్ అయ్యింది. స్టెప్ నెంబర్ 2 ఏం జరుగుతుంది? ఇలా వెళ్తుంది కదా, ఇలా 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 వైబ్రేట్ అవుతుంది. సో స్టెప్ నెంబర్ 1 కంప్రెస్ చేసింది పార్టికల్స్ ని. మళ్ళీ సెకండ్ స్టెప్ లో దూరంగా వెళ్తుంది కదా, సో దూరంగా వెళ్ళినప్పుడు ఇక్కడ గ్యాప్ వచ్చింది. సో స్టెప్ నెంబర్ 2 ట్యూనింగ్ ఫోర్క్ దూరంగా వెళ్ళినప్పుడు గ్యాప్ వచ్చింది. సో ఈ పార్టికల్స్ రిలాక్స్ అవుతాయి. సో పార్టికల్స్ రిలాక్స్ అయ్యాయి, కానీ ఈలోగా ఒకసారి క్రియేట్ అయిన డిస్టర్బెన్స్ నెక్స్ట్ లేయర్ కి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అది నెక్స్ట్ లేయర్ కి, అది నెక్స్ట్ లేయర్ కి, ఇలాగా మొత్తం మీడియం ఎంత వరకు ఉంటే అంతవరకు ఆ డిస్టర్బెన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఈ పార్టికల్స్ ఏవైతే వైబ్రేట్ అవుతున్నాయో వీటి వైబ్రేషన్ లో డిఫరెన్స్ ని బట్టి మనకి వేవ్స్ అనే దాన్ని డిసైడ్ చేస్తారనమాట. వేవ్ యొక్క టైప్స్ ఆఫ్ వేవ్స్ ని డిసైడ్ చేస్తారు. దేని మీద బేస్ చేసుకున్నామ్మా? పార్టికల్స్ యొక్క వైబ్రేషన్, మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ని బట్టి. నేను ఇక్కడ మీకు రాసి చూపిస్తాను చూడండి. బేస్డ్ ఆన్ మోడ్ ఆఫ్ vibration of particles. Based on mode of vibration of particles, 2 types of waves ni decide chestaru. There are 2 types of waves. మనకి 2 రకాల వేవ్స్ ని డిసైడ్ చేస్తారు. ఏమిటవి అంటే గనక ఫస్ట్ వన్ ఒకటి
ట్రాన్స్వర్స్ వేవ్స్, రెండోది వచ్చేసి లాంగిట్యూడినల్ వేవ్స్. ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్. వాట్ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏంటి? ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏం లేదమ్మా, ద పార్టికల్స్, ఇందులో ద పార్టికల్స్ ఆఫ్ మీడియం వైబ్రేట్ perpendicular to the direction of propagation of wave. Propagation అంటే ఏం లేదమ్మా, ముందుకి సాగడం. వేవ్ అనేది ముందుకు మీడియంలో వెళ్తూ 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 ఉంటుంది కదా, ఆ ముందుకు వెళ్ళడాన్నే ప్రాపగేషన్ అంటారు, అంతకంటే ఏం లేదు. సో ఇప్పుడు లాంగిట్యూడినల్ వేవ్స్ యొక్క డెఫినేషన్ రాస్తాను, మీరు ఐడెంటిఫై చేయండి ఎక్కడ డిఫరెన్స్ ఉంది అనేది. లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏం లేదమ్మా, హియర్ ద పార్టికల్స్ వైబ్రేట్ along the direction of propagation of wave. ఎక్కడ డిఫరెన్స్ ఐడెంటిఫై చేశారా లేదా? డిఫరెన్స్ ఎక్కడుంది? ఇక్కడ పార్టికల్స్ వైబ్రేట్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్, ఇక్కడ పార్టికల్స్ వైబ్రేట్ along the direction of propagation of wave. సో ఇప్పుడు ఇది నా డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ అనుకుందాం. అంటే వేవ్ ఈ డైరెక్షన్ లో ముందుకు వెళ్తోంది. వేవ్ ఇలా వెళ్తున్నప్పుడు పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ అంటే పార్టికల్స్ ఇలా వెళ్తాయి. వేవ్ ఇలా వెళ్తుంటే పార్టికల్స్ ఇలా వైబ్రేట్ అవుతాయి. ఇలా వైబ్రేట్ అయితే ఇది ట్రాన్స్వర్స్ వేవ్. ట్రాన్స్వర్స్ అంటే పర్పెండిక్యులర్ అని అర్థం. లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే వేవ్ ఏ డైరెక్షన్ లో వెళ్తోందో అదే డైరెక్షన్ లో ప్రాపగేట్స్ అండ్ పార్టికల్స్ వైబ్రేట్ అవుతాయి. వేవ్ ఏ డైరెక్షన్ లో వెళ్తోందో పార్టికల్స్ అదే డైరెక్షన్ లో ప్రాపగేట్ అయితే కనుక దానిని మనము లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేద్దాం. ఇలాగా ఒక డైరెక్షన్, దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. వేవ్ ఈ డైరెక్షన్ లో ముందుకు వెళ్తోంది అనుకుందాం. యాక్చువల్ గా మనము ఏదైనా ఒక మీడియం ని అన్డిస్టర్బ్డ్ మీడియం తీసుకుందాం. అన్డిస్టర్బ్డ్ అంటే పార్టికల్స్ అనేవి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా వాటి ఈక్విలిబ్రియం పొజిషన్ లో అవి ఉన్నాయి. సో ఎయిర్ పార్టికల్స్ తీసుకుందాము. దేర్ ఆర్ సో మెనీ ఎయిర్ పార్టికల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటి ప్లేస్ లో అవి మీన్ పొజిషన్ లో అలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసాం. ట్రాన్స్వర్స్ వేవ్ లో ఏమనుకున్నాము, పార్టికల్స్ వైబ్రేట్ అప్ అండ్ డౌన్. సో ఒక సెట్ ఆఫ్ పార్టికల్స్, ఇది కదా మన డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్, ఇది డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. పార్టికల్స్ చూడండి ఎలా వైబ్రేట్ అవుతున్నాయో, అలాగే డౌన్వర్డ్స్ కూడా, అప్వర్డ్స్ ఎంత అయితే వైబ్రేట్ అవుతాయో డౌన్వర్డ్స్ కూడా అంతే వైబ్రేట్ అవుతాయి. సో మీరు ఇప్పుడు వీటన్నిటినీ కలుపుతూ ఒక లైన్ గీస్తే చూడడానికి ఎలా ఉంది చూడండి. ఈ వేవ్ ని మనము ట్రాన్స్వర్స్ వేవ్ అంటాం. సో పార్టికల్స్ వేవ్ ప్రాపగేషన్ కి పైకి కిందకి పర్పెండిక్యులర్ గా వైబ్రేట్ అవుతున్నాయి. దీనిని మనము ట్రాన్స్వర్స్ వేవ్ అంటాం. ఇప్పుడు లాంగిట్యూడినల్ వేవ్ లో ఏం జరగాలి, పార్టికల్స్ అనేవి సైడ్ వైజ్ అలాంగ్ ద డైరెక్షన్ ఇలా వైబ్రేట్ అవ్వాలి. సో ఇలా వైబ్రేట్ అయ్యేటప్పుడు కొన్ని పార్టికల్స్ చాలా దగ్గరగా వస్తాయి, కొన్ని పార్టికల్స్ బాగా దూరంగా వెళ్తూ ఉంటాయి. మళ్ళీ కొన్ని పార్టికల్స్ దగ్గరగా వస్తాయి, మళ్ళీ కొన్ని పార్టికల్స్ దూరంగా వెళ్తూ ఉంటాయి. సో ఇలా ఇందాక మనం చూసింది ఇదే కదా, ట్యూనింగ్ ఫోర్క్ అప్పుడు ఎగ్జాంపుల్స్ లో చూసింది మీరు ఇదే. సో దీనిని లాంగిట్యూడినల్ వేవ్ అంటారు. సో ట్రాన్స్వర్స్ వేవ్ లో మనము ఈ పార్ట్స్ నేమ్స్ కూడా చెప్పేస్తాను నేను. ఈ అప్పర్ పోర్షన్ ఆఫ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో దీనిని క్రెస్ట్ అంటారు. లోవర్ పోర్షన్ ఆఫ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో దీనిని ట్రఫ్ అంటారు. ట్రాన్స్వర్స్ వేవ్ అనేది క్రెస్ట్ ట్రఫ్ ఫామ్ చేసుకుంటూ అలా 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 ముందుకు వెళ్తుంది.
వేరాజ్ లాంగిట్యూడినల్ వేవ్ వచ్చేసరికి ఎక్కడైతే మీకు పార్టికల్స్ దగ్గరగా వచ్చాయో దానిని కంప్రెషన్ అంటారు. ఆ రీజియన్ ఏమంటారమ్మా? కంప్రెషన్ అంటారు. అలాగే ఎక్కడెక్కడైతే పార్టికల్స్ దూరంగా వెళ్ళిపోయిందో ఆ రీజియన్ ని రేర్ఫ్రాక్షన్ అంటారు. సో లాంగిట్యూడినల్ వేవ్ అనేది బై ఫార్మింగ్ కంప్రెషన్ రేర్ఫ్రాక్షన్ ఇలా ముందుకు వెళ్తుంది. సో ట్రాన్స్వర్స్ వేవ్ లో ఆల్టర్నేటివ్ క్రెస్ట్ ట్రఫ్ ఫామ్ అవుతూ వేవ్ ముందుకెళ్తుంది. లాంగిట్యూడినల్ వేవ్ ఈస్ ప్రాపగేటెడ్ by the formation of alternative compression retraction. Got it? So this is the very informative, చాలా important, based on particle vibration ని బేస్ చేసుకుని మనము రెండు రకాలుగా వేవ్స్ ని డివైడ్ చేయొచ్చు. అయితే మోస్ట్ ఆఫ్ ది సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఆఫ్ ది సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్. మనకి మోస్ట్ ఆఫ్ ది సౌండ్ వేవ్స్ అన్ని కూడా లాంగిట్యూడినల్ వేవ్స్. మీరు ఇక్కడ చూస్తే కొన్ని చోట్ల పార్టికల్స్ దగ్గర దూరం కనిపిస్తుందా? సో మోస్ట్ ఆఫ్ ది వేవ్స్ లాంగిట్యూడినల్ వేవ్స్. మనం ఒక చిన్న యాక్టివిటీ ద్వారా కూడా ప్రూవ్ చేయొచ్చు. స్లింకీ అంటారు. మీరు ఎప్పుడైనా తిరునాళ్ళలో కానీ తీర్థాల్లో కానీ వెళ్తే కలర్స్ గా కానీ మెటల్ తో చేసింది కానీ ఒక లాంగ్ స్ప్రింగ్ ఉంటుంది. దాంతో మనం ఇలా ఆటలు కూడా ఆడుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు. సో ఆ స్లింకి లాంగ్ స్ప్రింగ్ ని తీసుకుని ఒక పక్కన పట్టుకుని ఇలా లాగి వదిలారనుకోండి, దానిలో మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తారు లాంగిట్యూడినల్ వేవ్ ఫార్మేషన్. సో లాంగిట్యూడినల్ వేవ్ ఫార్మేషన్ అని ఎలా చెప్పాను చూడండి. ఒక చోట స్ప్రింగ్ దగ్గర దూరం ఆ కంప్రెషన్ అనేది అలా ముందుకు వెళ్ళింది. సో ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. సో క్రియేటింగ్ అ వేవ్. సో మీరు కావాల్సిందల్లా ఒక చిన్న స్లింకి తీసుకుని దానికి ఒక జర్క్ ఇచ్చి వదిలారు అంటే చాలు, మీరు చాలా క్లియర్ గా లాంగిట్యూడినల్ వేవ్ ఫార్మేషన్ ని చూడొచ్చు అనమాట. సో ఆ హ్యాంగింగ్ స్లింకి ఎక్స్పెరిమెంట్ కూడా చూడొచ్చు. మీరు ఏదైనా స్టూల్ మీద కానీ ఎత్తైన బల్ల మీద నిలబడి స్లింకీని ఇలా వదిలిపెట్టారనుకోండి, అది కిందకి పడేటప్పుడు కూడా మీరు సేమ్ ఫార్మేషన్ ని అబ్జర్వ్ చేస్తారు. ఓకే, సో ఇది విజువల్ గా బాగుంటుంది కదా అని చెప్పేసి మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. దీనిలో వేవ్ ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతోంది, దీనిలో ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతోంది. ఇక్కడ అప్ డౌన్ వెళ్తూ ఉంటే కింద ఉన్న దాంట్లో చూడండి కంప్రెషన్ రేట్రాక్షన్, దగ్గర దూరం పైన అప్ అండ్ డౌన్ వెళ్తోంది. సో మీరు స్లింకీని ఇలా వైబ్రేట్ చేస్తే ఇలా ఈ ఫార్మేషన్ కనిపిస్తుంది. అదే స్లింకీని ఇలా పైకి కిందకి ఊపారనుకోండి ఇలా వస్తుంది. సో అదే నేను ఇప్పుడు మీకు చెప్పిన ట్రాన్స్వర్స్ వేవ్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్. ట్రాన్స్వర్స్ వేవ్ లో పార్టికల్స్ అప్ డౌన్ వైబ్రేట్ అవుతూ ఉంటే వేవ్ ఎలా వెళ్తోంది? ఈ డైరెక్షన్ లో వెళ్తోంది. ఇది డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్. ఇది డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్. ఈ డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్ కి పర్పెండిక్యులర్ గా పార్టికల్స్ వైబ్రేట్ అయితే దీనిని ట్రాన్స్వర్స్ వేవ్ అంటారు. అదే డైరెక్షన్ లో వేవ్ వైబ్రేట్ అయితే దానిని లాంగిట్యూడినల్ వేవ్ అంటారు. ఓకే, సో టైప్స్ ఆఫ్ వేవ్స్ ఏమేమి ఉన్నాయి మనకి? లాంగిట్యూడినల్ వేవ్స్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. దీని గురించి నేను ఆల్రెడీ ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో సౌండ్ అనేది మాత్రం లాంగిట్యూడినల్ వేవ్ ఫార్మేషన్ లో ఇలాగా సౌండ్ అనేది నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, నా చుట్టూ ఏముంది? ఎయిర్ పార్టికల్స్ ఉంటాయి. సో ఆబ్వియస్ గా నేను మాట్లాడిన సౌండ్ ఎనర్జీ బయటకు వచ్చినప్పుడు అది ఇక్కడ ఉండే ఎయిర్ పార్టికల్స్ ని వైబ్రేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్స్ గాలిలో అలా ట్రాన్స్ఫర్ అయ్యి ఎదురుగుండా ఉండే మనుషుల దగ్గరికి చేరుతుంది అనమాట. సో అలా ఎయిర్ అనే మీడియంలో సౌండ్ వేవ్స్ ట్రావెల్ అయ్యేటప్పుడు చూడడానికి ఇలా మనకంటే కనిపించవనుకోండి ఎయిర్ పార్టికల్స్, బట్ ఇలాంటి వైబ్రేషన్స్ తో సౌండ్ అనేది ముందుకి ప్రాపగేట్ అవుతుంది. ఓకే, సో ద పార్టికల్స్ ఆఫ్ ది మీడియం మూవ్ టు అండ్ ఫ్రో, ముందుకి వెనక్కి మూవ్ అవ్వడం అంటే ఏంటి? లాంగిట్యూడినల్ వేవ్. అందుకే సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్.
therefore sound waves in air are longitudinal waves. ఖచ్చితంగా సౌండ్ వేవ్స్ లాంగిట్యూడినల్ వేవ్స్ అవుతాయి ఎయిర్ అనే మీడియంలో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటిదాకా మనం వేవ్స్ 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 అని చెప్పుకున్నాం కదా. వేవ్ అని పిలవబడ్డానికి దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్ వర్డ్స్ ఉంటాయి, కొన్ని డిస్క్రైబింగ్ వర్డ్స్ ఉంటాయి. వేవ్ అనే దానిని డిస్క్రైబ్ చేయడానికి కొన్ని కీ టెర్మినాలజీ ఉంటాయి అన్నమాట. సో ఆ కీ టెర్మినాలజీ ఏంటి అంటే, ఒకటి వేవ్ లెంత్, రెండోది యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, వేవ్ స్పీడ్, టైం పీరియడ్. సో ఈ 5 కూడా చాలా 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 ఇంపార్టెంట్. నేను ఒక విషయం చెప్తాను చూడండి అమ్మా, క్లాస్ 9th లెవెల్లో సరిగ్గా నేర్చుకోకపోవడం వల్ల ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లెవెల్లో ఎవరు కూడా టైం పీరియడ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, వేవ్ లెంత్ అంటే ఏంటి చెప్పరు. బికాస్ ఇవి బేసిక్స్, ఫౌండేషన్ లెవెల్, చాలా బేసిక్స్ అన్నమాట. ఇవి చాలా మంది 9th క్లాస్లో సరిగ్గా నేర్చుకోరు. నేర్చుకున్నా బట్టి కొట్టేసి ఏదో ఎగ్జామ్లో రాయడానికి సరిపడా నేర్చుకుంటారు తప్ప అయితే ఫ్యూచర్లో నాకు ఇవి ఉపయోగపడతాయి అనే ఊహ ఎవ్వరికీ ఉండదు. కానీ లెట్ మీ టెల్ యూ, ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చాక ఎవ్వరూ వీటి గురించి చెప్పరు, కానీ ఈ పదాలని వాడుతూ ప్రాబ్లమ్స్ చేసేస్తాం. సో ఏ స్టూడెంట్ అయితే 9th క్లాస్ లెవెల్లో వీటి గురించి సరైన అవగాహన లేకుండా ముందుకు వచ్చేస్తారో అలాంటి వాళ్ళకి అదే బేసిక్స్ లేదు అంటే ఇదేనమ్మా. క్లాస్ 8th 9th 10th లో ఉండే సబ్జెక్ట్ సరిగ్గా నేర్చుకోకపోవడమే బేసిక్ లేకపోవడం. బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉండడము అంటే క్లాస్ 8th 9th 10th లో ఉండే సిలబస్ ని బాగా నేర్చుకోవడం. దట్స్ ఇట్ అమ్మా. సో ఇవి రాకపోతే ఎక్కడ ఇబ్బంది పడతారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ప్రాబ్లమ్స్ చేయడానికి ఇబ్బంది పడతారు, సబ్జెక్ట్ అవగాహన చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ వెరీ మచ్ బేసిక్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ యువర్ ఇంటర్మీడియట్ లెవెల్. సో ఆ కీవర్డ్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ కీవర్డ్ నుంచి స్టార్ట్ చేద్దాము, దట్ ఈస్ వేవ్ లెంత్. సో వేవ్ లెంత్ అనే పేరులోనే తెలిసిపోతుంది మనకు లెంత్ ఆఫ్ వేవ్. సో లెంత్ ఆఫ్ వేవ్ ని వేవ్ లెంత్ అంటారు. ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటి అంటే, వన్ వేవ్ అంటే ఏంటి, వన్ వేవ్ అంటే దాని లిమిట్ ఎక్కడ వరకు ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో వాట్ ఈజ్ వన్ కంప్లీట్ వేవ్ అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వాట్ ఈజ్ వన్ కంప్లీట్ వేవ్ అంటే ఏంటి? వన్ వేవ్, వన్ కంప్లీట్ వేవ్ అంటే దానికి మీనింగ్ ఏంటంటే వన్ కంప్రెషన్ ప్లస్ వన్ రేర్ ఫ్రాక్షన్. ఒక కంప్రెషన్ దాని పక్కనే ఉన్న రేర్ ఫ్రాక్షన్ కలిపి వన్ వేవ్ అంటారు. అదే ట్రాన్స్వర్స్ వేవ్ లో అయితే వన్ క్రెస్ట్ ప్లస్ వన్ ట్రఫ్. ఒక క్రెస్ట్ దాని పక్కనే ఉన్న ట్రఫ్, ఈ రెండిటిని కలిపి వన్ కంప్లీట్ వేవ్ అంటారు. దాని లెంత్ ని మనము వేవ్ లెంత్ గా కన్సిడర్ చేస్తాము. యాక్చువల్ గా హైయర్ క్లాసెస్ లో ఇంకా మనం వేరే డెఫినేషన్ చెప్పుకుంటాము ఫేజ్ అనే పదం వాడి, బట్ అది మీకు అవసరం లేదు, ప్రస్తుతానికి మనం ఇంతవరకు నేర్చుకుందాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి వన్ కంప్రెషన్, వన్ దాని పక్కనే ఉన్న రేర్ ఫ్రాక్షన్. సో ఒక కంప్రెషన్ దాని పక్కనే ఉన్న రేర్ ఫ్రాక్షన్ కలిపి ఒక వేవ్ లెంత్ గా కన్సిడర్ చేయొచ్చు. లేదు అంటే ఒక క్రస్ట్ దాని పక్కనే ఉన్న ట్రఫ్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదైతే డిస్టెన్స్ ఉందో దీనిని మనము వన్ వేవ్ లెంత్ గా కన్సిడర్ చేస్తాము. లెంత్ ఆఫ్ వన్ కంప్లీట్ వేవ్. అండ్ వేవ్ లెంత్ సింబల్ వచ్చేసి లాంబ్డా. ఎలా చదువుతామమ్మా దీనిని? LAMBDA, లాంబ్డా, గ్రీక్ ఆల్ఫాబెట్. మనకి ఇంగ్లీష్ లో ఏదైతే ABCDలు ఉంటాయో ఇవన్నీ అయిపోయాయి, అన్నిటినీ సింబల్స్ గా వాడేసాం కాబట్టి గ్రీక్ లో కూడా ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమేగా, ఇలాంటివన్నీ, ఓమ్, ఇవన్నీ కూడా గ్రీక్ ఆల్ఫాబెట్స్. వాటిని మనము సింబల్స్ గా వాడతాం. సో లాంబ్డా అనేది వన్ ఆఫ్ ది గ్రీక్ ఆల్ఫాబెట్. సో వేవ్ లెంత్ ని లాంబ్డాతో సింబలైజ్ చేస్తాము. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ కంప్రెషన్స్ ఆర్ రేర్ ఫ్రాక్షన్స్. పక్క పక్కనే ఉండే రెండు కంప్రెషన్స్ అంటే ఖచ్చితంగా రెండు కంప్రెషన్స్ మధ్యలో ఒక రేర్ ఫ్రాక్షన్ వస్తుంది. సో ఒక కంప్రెషన్,
ఒక రేర్ ఫ్రాక్షన్ కలిపి ఒక వన్ వేవ్ గా కన్సిడర్ చేస్తారు, లేదా ఒక క్రెస్ట్ ఒక ట్రఫ్ ని కలిపి ఒక వేవ్ గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ అనే దానిని స్మాల్ లెటర్ ఏ లేదా క్యాపిటల్ లెటర్ ఏ తో సింబలైజ్ చేస్తారు. యాంప్లిట్యూడ్ డెఫినేషన్ చూడండి, ద హైయర్ హైట్ ఆఫ్ వేవ్ షోయింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది డిస్టర్బెన్స్. సో నువ్వు ఎంత ఎక్కువగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను నెమ్మదిగా మాట్లాడుతున్నాను, ఎయిర్ పార్టికల్స్ కొంచెమే డిస్టర్బ్ అవుతాయి. గట్టిగా మాట్లాడుతున్నాను, ఎయిర్ పార్టికల్స్ బాగా ఎక్కువగా డిస్టర్బ్ అవుతాయి. అలా డిస్టర్బ్ అయ్యేటప్పుడు ఆ ఎయిర్ పార్టికల్ ఎంత ఎక్కువ డిస్టర్బ్ అయ్యింది అంటే దాని మీన్ పొజిషన్ నుంచి ఎంత ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళింది, అది హారిజాంటల్ గా అవ్వచ్చు లాంగిట్యూడినల్ వేవ్ లో, వర్టికల్ గా అవ్వచ్చు ట్రాన్స్వర్స్ వేవ్ లో. సో దీనికి ఇంకొక పదం ఏంటంటే ద మాక్సిమం డిస్ప్లేస్మెంట్. The maximum displacement of a particle from its mean position. ఒక మీన్ పొజిషన్ నుంచి పార్టికల్, మీన్ పొజిషన్ అంటే ఏంటి, అన్డిస్టర్బ్డ్ పొజిషన్, ఎలాంటి డిస్టర్బెన్స్ లేనప్పుడు పార్టికల్ దాని పొజిషన్ లో అది ఉంటుంది. డిస్టర్బ్ చేసినప్పుడు డిస్టర్బ్ అయ్యి మళ్ళీ మీన్ పొజిషన్ కి వస్తుంది. సో ఎంత మాక్సిమం అది డిస్టర్బ్ అవ్వగలదు దానినే యాంప్లిట్యూడ్ అంటాము. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ లో ఇక్కడి నుంచి బాడీ ఇక్కడి దాకా దిస్ ఈస్ ద మాక్సిమం. ఇది మాక్సిమం కాదు, ఇది మాక్సిమం కాదు, ఇది మాక్సిమం హైట్, మళ్ళీ ఇది మాక్సిమం కాదు అంటే this height is considered as amplitude. మరి కిందకి కూడా మాక్సిమం వెళ్తోంది కదా మ్యామ్, ఎస్ ఇది కూడా మాక్సిమం హైట్, రెండు సమానంగానే ఉంటాయి. సో ఈ డిస్టెన్స్ ని మనం ఆంప్లిట్యూడ్ అనాలి, ఈ డిస్టెన్స్ ఆంప్లిట్యూడ్ కాదు, ఈ డిస్టెన్స్ ఆంప్లిట్యూడ్ కాదు. సో మీన్ పొజిషన్ నుంచి మాక్సిమం హైట్ ఎంత వెళ్ళగలదు, మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్, దానిని ఆంప్లిట్యూడ్ అంటారు. ఓకే, నెక్స్ట్ పోర్షన్ కి వచ్చేటప్పటికి ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ సింబల్స్ వెరైటీగా ఉంటాయమ్మా. ఫ్రీక్వెన్సీ సింబల్ వచ్చేసి మనకి ఎఫ్ తో సింబలైజ్ చేస్తారు, స్మాల్ లెటర్ ఎన్ తో సింబలైజ్ చేస్తారు, న్యూ న్యూ, మళ్ళీ ఇది గ్రీక్ లెటర్. ఎఫ్ ఎన్ మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, న్యూ అనేది గ్రీక్ లెటర్, న్యూ అని ప్రొనౌన్సియేషన్ చేస్తారు. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే డెఫినేషన్ ఖచ్చితంగా తెలియాలి. నంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ అ పాయింట్ ఇన్ 1 సెకండ్. ఒక సెకండ్ లో ఎన్ని నంబర్ ఆఫ్ వేవ్స్ ఇన్ 1 సెకండ్ కౌంట్ అనమాట. ఒక సెకండ్ లో ఎన్ని నంబర్ ఆఫ్ వేవ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి, దానినే మనం ఫ్రీక్వెన్సీ అంటాము. ఫ్రీక్వెన్సీ ఎస్ఐ యూనిట్స్ వెరైటీగా ఉంటాయమ్మా. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి హర్ట్జ్, నేమ్ ఆఫ్ అ సైంటిస్ట్. అదేంటి మేడం ఇలా పెట్టారు అనుకోకండి, నేమ్ ఆఫ్ అ సైంటిస్ట్. హర్ట్జ్ అనేది నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్, షార్ట్ ఫామ్ లో HZ అని రాస్తారు. HZ షార్ట్ ఫామ్, హర్ట్జ్ అనేది ఫుల్ ఫామ్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఆంప్లిట్యూడ్ కి ఎస్ఐ యూనిట్స్ మీటర్స్, వేవ్ లెంత్ కి ఎస్ఐ యూనిట్స్ మీటర్స్, బికాస్ ఇవి రెండు డిస్టెన్సెస్ కాబట్టి. ఇంకా ఈ ఫ్రీక్వెన్సీ కాకుండా ఇంకొక మనకి పదం ఉంది, అదేంటంటే టైం పీరియడ్. ఫ్రీక్వెన్సీ కాకుండా ఇంకొక పదం ఉంది, టైం పీరియడ్. టైం పీరియడ్ ని క్యాపిటల్ లెటర్ టీ తో సింబలైజ్ చేస్తారు. సో టైం పీరియడ్ ఫ్రీక్వెన్సీ రెండు ఒకదానికొకటి వెరైటీగా ఉంటాయి చూడండి మీరు. రెసిప్రోకల్ అన్నమాట, రెసిప్రోకల్. సో టైం పీరియడ్ డెఫినేషన్ చెప్తాను చూడండి. టైం పీరియడ్ క్యాపిటల్ లెటర్ టీ తో సింబలైజ్ చేస్తారు. టైం పీరియడ్ డెఫినేషన్ వచ్చేసి ద టైమ్ టేకెన్ టు కంప్లీట్ one oscillation. The time taken to complete one oscillation. ఒక ఆసిలేషన్ చేయడానికి పట్టే టైం ని టైం పీరియడ్ అంటారు. మీరు డెఫినేషన్ జాగ్రత్తగా చూడండి. టైం పీరియడ్ లో నువ్వు ఏం మెజర్ చేస్తున్నావు, టైం మెజర్ చేస్తున్నావు కాబట్టి టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్. ఫ్రీక్వెన్సీలో ఏం మెజర్ చేస్తున్నావు, నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
Time period is reciprocal of frequency. Frequency is reciprocal of time period. So frequency is reciprocal of time period. Time period is reciprocal of frequency. Chala 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 important. Time period no obvious ga seconds lo measure chestaru because ఇది time measurement kabatti. సో టైం పీరియడ్ ఫ్రీక్వెన్సీ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ లో ఉంటాయి. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించాలి. సో మనము లాంగిట్యూడినల్ వేవ్స్ ఇది అయిపోయింది కదా. ఎస్, టైం పీరియడ్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వేవ్ స్పీడ్. వేవ్ స్పీడ్ సింపుల్ గా స్పీడ్ ఆఫ్ ఎ వేవ్. ఒక వేవ్ యొక్క స్పీడ్ నే వేవ్ స్పీడ్ అంటారు. వేవ్ స్పీడ్ ని v తో సింబలైజ్ చేస్తారు. మనకి తెలుసు ఎప్పుడు కూడా స్పీడ్ ఈజ్ నథింగ్ బట్, స్పీడ్ ని ఎలా డిఫైన్ చేస్తామమ్మా? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ బై టైం టేకెన్ బై ద వేవ్. సో ఒక వేవ్, వన్ వేవ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? వేవ్ లెంత్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో వేవ్ లెంత్ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? వన్ వేవ్ కి ఎంత టైం పడుతుంది? టైం పీరియడ్ టైం పడుతుంది. సో వేవ్ స్పీడ్ ఫార్ములా v is equal to lambda by t. దీనికి SI యూనిట్స్ సింపుల్ గా మీటర్ పర్ సెకండ్. స్పీడ్ ఎక్కడైనా కూడా మీటర్ పర్ సెకండే ఉంటుంది. ఓకే, సో ఈ టర్మినాలజీ చాలా 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 ఇంపార్టెంట్. ఈ టర్మినాలజీ అర్థమైతేనే మీకు ఇప్పుడు కానీ ఫ్యూచర్ లో కానీ అసలు వేవ్ అనే పదం బాగా అర్థమవుతుంది. క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇది తెలియాల్సిందే. నెక్స్ట్, సౌండ్ వేవ్స్ ఆర్ క్రియేటెడ్ బై సోర్సెస్ లైక్ ట్యూనింగ్ ఫోర్క్. అదే కాదు, ఎవ్రీ వైబ్రేటింగ్ బాడీ. సౌండ్ వేవ్స్ అనేవి దేని వల్ల ప్రొడ్యూస్ అవుతాయి? ఎవ్రీ వైబ్రేటింగ్ బాడీ ప్రొడ్యూసెస్ సౌండ్. మరి మనకెందుకు వినిపించదు? బికాస్ ఆఫ్ ఆడిబిలిటీ రేంజ్. మనకున్న ఆడిబిలిటీ రేంజ్ వల్ల అది వినిపించదు. ఓకే, మనకి సౌండ్ వేవ్స్ ని కంప్రెషన్, రేర్ ట్రాక్షన్ ద్వారా రిప్రజెంట్ చేస్తాము. బికాస్ మనకి తెలుసు సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్. సౌండ్ వేవ్స్ అనేవి లాంగిట్యూడినల్ వేవ్స్ కాబట్టి. సో చూడండి, కంప్రెషన్, రేర్ ట్రాక్షన్, కంప్రెషన్, రేర్ ట్రాక్షన్ అవి అలా ముందుకు వెళ్తూ 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 ఉంటాయి. ఓకే, సో కంప్రెషన్ లో హై వేవ్ వెలాసిటీ ఉంటుంది, లో వేవ్ వెలాసిటీ ఉంటుంది. చూడండి, వేవ్ వెలాసిటీ హై ఉంటే కంప్రెషన్ ఎక్కువగా ఉంది, వేవ్ వెలాసిటీ లో ఉంటే కంప్రెషన్ తక్కువగా ఉంది. అప్పుడు మీరు గ్రాఫ్ చూస్తే గనక ఖచ్చితంగా ఇదే వేవ్ ని గ్రాఫ్ లో రిప్రజెంట్ చేస్తే ఇలా సైన్ వేవ్ వస్తుంది అనమాట. మీకు చూడ్డానికి ట్రాన్స్వర్స్ లా కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఓకే, సో మాక్సిమం ఆంప్లిట్యూడ్, మినిమం ఆంప్లిట్యూడ్. సో ఇలాగా కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్ ని మనము గ్రాఫ్ తో రిప్రజెంట్ చేస్తాము. సో దీనికి కావాల్సిన నోట్స్ అంతా కూడా నేను ఇక్కడ టైప్ చేసి పెట్టేశాను కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లో ఆంప్లిట్యూడ్, హై ఆంప్లిట్యూడ్ అంటే ఎలా ఉంటుంది? ఆంప్లిట్యూడ్ అంటే ఏం చెప్పాను? మీన్ పొజిషన్ నుంచి మాక్సిమం డిస్ప్లేస్మెంట్, రైట్? సో ఇక్కడ మీకు లో ఆంప్లిట్యూడ్ అంటే మీన్ పొజిషన్ నుంచి చాలా తక్కువ హైట్ ఉంది. చూడండి, ఇక్కడ చూడండి, మీన్ పొజిషన్ నుంచి చాలా ఎక్కువ హైట్ ఉంది. సో దిస్ ఈస్ లో ఆంప్లిట్యూడ్ వేవ్, దిస్ ఈజ్ హై ఆంప్లిట్యూడ్ వేవ్. ఆంప్లిట్యూడ్ అంటే మీన్ పొజిషన్ నుంచి ఎంత పైకి వెళ్ళింది, ఎంత తక్కువ వెళ్ళింది. ఇక్కడ ఇంతవరకే వెళ్ళింది లో ఆంప్లిట్యూడ్, ఇంత హైట్ వెళ్ళింది హై ఆంప్లిట్యూడ్. సో మనకి యూజువల్ గా ఎయిర్ లో ఆంప్లిట్యూడ్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ ఆర్ ప్రెషర్ లో చెప్తాము. సాలిడ్స్ లోకి వచ్చేటప్పటికి ఆంప్లిట్యూడ్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్. మీరు ఒక స్ట్రింగ్ ని తీసుకుని ఇలా వైబ్రేట్ చేస్తే స్ట్రింగ్ అనేది పైకి వెళ్ళడం, కిందకి వెళ్ళడం మనకు కనిపిస్తుంది. అదే ఎయిర్ లోకి వచ్చేటప్పటికి ఎయిర్ యొక్క ప్రెషర్, డెన్సిటీ వేరియేషన్ మీద డిపెండ్ అవుతుంది. యూజువల్ గా కంప్రెషన్ దగ్గర హై డెన్సిటీ ఉంటుంది, రేర్ ఫ్రాక్షన్ దగ్గర లో డెన్సిటీ ఉంటుంది. ఎక్కువ హై డెన్సిటీ ఉంటే మోర్ ఆంప్లిట్యూడ్, తక్కువ హై డెన్సిటీ ఉంటే లెస్ ఆంప్లిట్యూడ్ అనేది మనము ఎయిర్ గ్యాసెస్ లో రిప్రజెంట్ చేస్తాం. టైం పీరియడ్ కి వచ్చేటప్పటికి టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ లేదా వన్ వైబ్రేషన్ అని చెప్పాను కదా. సో ఒక వైబ్రేషన్ చేయడానికి, కంప్లీట్ వైబ్రేషన్ చేయడానికి ఎంత టైం పట్టింది? ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ చెప్పాను, నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఆర్ వైబ్రేషన్స్. ఎన్నిసార్లు వైబ్రేట్ అయ్యింది 1 సెకండ్ లో, దానిని మనము ఫ్రీక్వెన్సీగా రిప్రజెంట్ చేస్తాము.
సో రిలేషన్షిప్ బిట్వీన్ టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ కూడా ఆల్రెడీ చెప్పేశాను. రెసిప్రోకల్ ఉంటుంది. టైం పీరియడ్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇది కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఫైండ్ ద టైం పీరియడ్ ఆఫ్ వేవ్ హూజ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 500 హెర్ట్జ్. మనకి తెలుసు టైం పీరియడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 1/500 చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా, చాలా ఈజీగా ఉంటుంది. సో నౌ లెట్ us మూవ్. స్పీడ్ ఆఫ్ ద వేవ్ కూడా ఆల్రెడీ చెప్పేసాను నేను మీకు. స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఈజ్ నథింగ్ బట్ λ/t. బికాస్ స్పీడ్ కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ బై టైం టేకెన్. సో వన్ వేవ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది? వేవ్ లెంత్ డిస్టెన్స్. వేవ్ లెంత్ డిస్టెన్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? టైం పీరియడ్ టైం పడుతుంది. సో v is equal to λ/t. మీరు ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. దీనిని నేను ఎలా రాస్తాను చూడండి. v is equal to λ into 1/t. 1/t అంటే ఫ్రీక్వెన్సీ. సో can I write the same formula? v is equal to f lambda. Yes, I can write. f అనేది ఫ్రీక్వెన్సీ, 1/t అంటే ఫ్రీక్వెన్సీ కదా. ఫ్రీక్వెన్సీ టర్మ్స్ లో కూడా వేవ్ వెలాసిటీని మనం రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. సో వేవ్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అదే నేను ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఇది న్యూ, ఇది వెలాసిటీ, ఇది న్యూ. ఇదేంటమ్మా? ఇది వేవ్ యొక్క స్పీడ్. ఇదేంటిది? ఫ్రీక్వెన్సీ. రెండు టర్మినాలజీ చూడడానికి దగ్గరగా ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో స్పీడ్ ఇన్ డిఫరెంట్ మీడియా ఇదొక చాలా ఇంపార్టెంట్ బిట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ బిట్. ఎయిర్, వాటర్, ఐరన్ అంటే గ్యాస్, వాట్ ఇస్ దిస్? గ్యాస్, లిక్విడ్ అండ్ సాలిడ్. గ్యాస్, లిక్విడ్, సాలిడ్స్ లో కంపారిజన్ చేస్తే అతి తక్కువ స్పీడ్, లీస్ట్ స్పీడ్ ఎందులో ఉంటుంది అంటే ఎయిర్ లో ఉంటుందమ్మా. నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఎయిర్ లో సౌండ్ యొక్క స్పీడ్ 343.2 మీటర్ పర్ సెకండ్, అప్రాక్సిమేట్ గా 340 మీటర్స్ పర్ సెకండ్ తీసుకోవచ్చు. అలాగే లిక్విడ్ లోకి వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్ గా 1484 మీటర్ పర్ సెకండ్, 1400 మీటర్ పర్ సెకండ్. అలాగే సాలిడ్స్ లోకి వచ్చేటప్పటికి 5120 మీటర్స్ పర్ సెకండ్. అంటే సాలిడ్స్ లో సౌండ్ అనేది 15 టైమ్స్ ఫాస్టర్ గా వెళ్తుంది వెన్ కంపేర్ టు ఎయిర్. ఎయిర్ లో కంపేర్ చేస్తే సాలిడ్స్ లో 15 టైమ్స్ ఫాస్టర్ గా వెళ్తుంది. ఎయిర్ తో కంపేర్ చేస్తే లిక్విడ్స్ లో సౌండ్ అనేది 4.3 టైమ్స్ ఫాస్టర్ గా వెళ్తుంది. సో ఫాస్టెస్ట్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎందులో ఉంటుంది? సాలిడ్స్ లో. లీస్ట్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎందులో ఉంటుంది? గ్యాసెస్ లో. మరి వాక్యూమ్ లో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత? ఎవరైనా చెప్పండి చూద్దాము. వెన్ యూ కన్సిడర్ వాక్యూమ్ లో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత? నాకు చెప్పాలి, కామెంట్స్ లో చెప్పండి చూద్దాము. వాక్యూమ్ లో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత? దీని ఆన్సర్ మీకు పీడిఎఫ్ లో ఉంటుంది. సో పీడిఎఫ్ కావాలి అనుకుంటే ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యి ప్రతి క్లాస్ యొక్క పీడిఎఫ్ ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో డూ లెట్ మీ నో వాక్యూమ్ లో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత. ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, ట్రైన్ ట్రాక్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ మనకు కనిపించట్లేదు, ట్రాక్ మీద ట్రైన్ కనిపించట్లేదు, అస్సలు ట్రైన్ కనిపించట్లేదు. సో గాలిలో కూడా మనకి ఏమీ ట్రైన్ సౌండ్ వినిపించట్లేదు. కానీ మీ ఇయర్స్ ని తీసుకెళ్లి ట్రాక్ మీద పెట్టి విన్నారు అనుకోండి, ట్రైన్ సౌండ్ వినిపిస్తుంది. గాలిలో వినిపించని ట్రైన్ సౌండ్ ట్రాక్ మీద ఇయర్ పెడితే ట్రైన్ సౌండ్ వినిపిస్తుంది, ట్రైన్ వస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. బికాస్ ట్రాక్ అనేది ఐరన్, సాలిడ్ లో స్పీడ్ ఆఫ్ సౌండ్ చాలా ఎక్కువ. సో గాలిలో వినిపించడానికంటే ముందే మనకి సాలిడ్ లో వినిపించేస్తుంది. బికాస్ ఇన్ సాలిడ్స్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈస్ ద ఫాస్టెస్ట్ ఇన్ సాలిడ్స్. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఆ వాల్యూస్ అంతా అప్రాక్సిమేట్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే,
సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇక్కడ ఇచ్చాను, వెరీ సింపుల్ ప్రాబ్లం, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ కాబట్టి మీరు ఇది చూడండి. అర్థం కాకపోతే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నా ఇక్కడ నుంచి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ మ్యూజికల్ సౌండ్, ఇది కొంచెం లెవెల్ మారుతుంది, వేరే పాయింట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకి మ్యూజికల్ సౌండ్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి, బికాస్ సౌండ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. పాటలు పాడేటప్పుడు మ్యూజిక్స్, నాయిస్, డిస్టర్బెన్స్ రకరకాలుగా ఉంటుంది అనమాట మనకి. సో మ్యూజికల్ సౌండ్స్ అనేది మన సిలబస్ లో ఉంది. సో మ్యూజికల్ సౌండ్స్ అనేటప్పటికీ ఒక్కొక్క మ్యూజికల్ సౌండ్ ఒక్కొక్కలా ఉంటుంది. డ్రమ్ ని వాయిస్తే ఒక రకమైన సౌండ్ వస్తుంది, వీణ, సితార్, గిటార్, వయలిన్, స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వీటిని వాయించినప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది. అలాగే పైప్డ్ అంటే ఫ్లూట్ గాని సన్నాయి గాని ఇలాంటివి వాయించేటప్పుడు వేరొక రకమైన సౌండ్ వస్తుంది. అదే వీణలో కూడా, వీణలో రకరకాల మ్యూజిక్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, సితార్లో రకరకాల సౌండ్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క సౌండ్ వినిపిస్తుంది. అంతెందుకు, విమెన్ అండ్ మెన్ సౌండ్ కి కూడా మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మెన్ సౌండ్ చాలా బేస్ వాయిస్ ఉంటుంది, గట్టిగా బేస్ వాయిస్ లో వస్తుంది. అదే విమెన్ సౌండ్ క్రీకీగా హై ఫ్రీక్వెన్సీలో సన్న వాయిస్ వస్తుంది విమెన్ కి అయితే, అవునా? సో వీటిలో డిఫరెన్సెస్ ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే కొన్ని క్వాలిటీస్ ఆఫ్ సౌండ్ ద్వారా. సో నౌ లెట్ us see క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యూజికల్ సౌండ్స్ ఏమేమి ఉంటాయి. ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ మ్యూజికల్ సౌండ్ ఏంటి అంటే పిచ్, PITCH, పిచ్. పిచ్ అనేది అనమాట, ఇది పిచ్, లో పిచ్, హై పిచ్, ఇంకా హై పిచ్. సో ఇదే పిచ్ అంటే, సన్న క్రీకీ వాయిస్ నే పిచ్ అంటారు. సో పిచ్ అంటే ఏంటంటే ద సెన్సేషన్ ఆఫ్ హౌ హై ఆర్ లో సౌండ్ ఈజ్ పర్సీవ్డ్ బై అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్ తీసుకునే విధానాన్ని బట్టి సన్నగా క్రీకీగా ఉందా హై పిచ్, బేస్ లో పిచ్, హై పిచ్, అలా ఉంటుంది అనమాట. సో పిచ్ డిపెండ్స్ డైరెక్ట్లీ ఆన్ ద ఫ్రీక్వెన్సీ. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. పిచ్ డిపెండ్స్ డైరెక్ట్లీ ఆన్ ఫ్రీక్వెన్సీ. హై ఫ్రీక్వెన్సీ హై పిచ్ సౌండ్, లో ఫ్రీక్వెన్సీ లో పిచ్ సౌండ్. అందుకే మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, తక్కువ నంబర్ ఆఫ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, స్లోగా వేవ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎక్కువ నంబర్ ఆఫ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డయాగ్రామ్ 1 లో దిస్ ఈజ్ లో ఫ్రీక్వెన్సీ. డయాగ్రామ్ 1 రిప్రజెంట్స్ లో ఫ్రీక్వెన్సీ, డయాగ్రామ్ 2 రిప్రజెంట్స్ హై ఫ్రీక్వెన్సీ. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు మ్యామ్? నంబర్ ఆఫ్ వేవ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1 సెకండ్. ఇక్కడ ఎక్కువ నంబర్ ఆఫ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. అదే 1 సెకండ్ లో ఇక్కడ చూడండి 1 2 3 3 వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. కానీ ఇక్కడ 1 2 3 4 5 వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి 1 సెకండ్ లో. సో ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ, ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ హై లో ఉందో దెన్ వి సే దట్ లో ఫ్రీక్వెన్సీ అంటే లో పిచ్ సౌండ్, హై ఫ్రీక్వెన్సీ అంటే హై పిచ్ సౌండ్. సో ఫ్రీక్వెన్సీని బట్టి మనకి పిచ్ అనేది వేరీ అవుతుంది, చాలా ఇంపార్టెంట్. హైయర్ ఫ్రీక్వెన్సీ హైయర్ పిచ్ సౌండ్, లోవర్ ఫ్రీక్వెన్సీ లోవర్ పిచ్. ఫర్ ఎగ్జాంపుల్ మస్కిటో అని తిరుగుతూ ఉంటుంది కదా మస్కిటో, సో అది హై పిచ్. లో పిచ్ లయన్ గ్రో, లయన్, ఇప్పుడు నేను ఆ లయన్ లాగా అరవలేను, బట్ లయన్ గ్రోల్ మీకు తెలుసు కదా, అది మనకి లో పిచ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ మస్కిటో, లయన్. ఫీమేల్ వాయిస్, టిపికల్లీ ఫీమేల్ వాయిస్ హై పిచ్ లో ఉంటుంది, మేల్ వాయిస్ లో పిచ్ లో ఉంటుంది. ఇది మనకి పిచ్ కి సంబంధించిన నాలెడ్జ్. నెక్స్ట్ గోయింగ్ ఆన్ టు లౌడ్నెస్. మ్యూజికల్ సౌండ్ కి ఇంకో క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే లౌడ్నెస్. లౌడ్నెస్ అనగానే మనకి రావాల్సింది ఏంటంటే లౌడ్నెస్ డిపెండ్స్ ఆన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ది సౌండ్ వేవ్. మోర్ యాంప్లిట్యూడ్ మోర్ లౌడ్నెస్, లెస్ యాంప్లిట్యూడ్ లెస్ లౌడ్నెస్. సో యాంప్లిట్యూడ్ అంటే మీకు తెలుసు మీన్ పొజిషన్ నుంచి ఎంత పైకి వెళ్ళింది. ఈ డయాగ్రామ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కడ యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంది, ఇక్కడ హై యాంప్లిట్యూడ్ కనిపిస్తోంది మీకు, ఇక్కడ హై యాంప్లిట్యూడ్ కనిపిస్తోంది, అండ్ ఇక్కడ లో యాంప్లిట్యూడ్ కనిపిస్తోంది. కరెక్టా కాదా?
Here you see low amplitude, here you see పైకి ఎక్కువ వెళ్తోంది కదా, high amplitude. That means this is a louder voice and ఇది less louder voice. ఇది more loud voice, ఇది less loud voice. So loudness అనేది amplitude మీద డిపెండ్ అవుతుంది. loudness అనేది amplitude మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మనకి చూస్తే గనక higher amplitude louder sound. ఎగ్జాంపుల్ హిట్టింగ్ అ బెల్ హార్డ్, ఒక బెల్ ని గట్టిగా కొడితే మాక్సిమం ఆంప్లిట్యూడ్ లౌడ్ సౌండ్ వస్తుంది. సాఫ్ట్ సౌండ్ లోవర్ ఆంప్లిట్యూడ్. ఎగ్జాంపుల్ స్ట్రైకింగ్ అ బెల్ లైట్లీ, చిన్నగా కొడితే టింగ్ అని వస్తుంది, గట్టిగా బెల్ ని కొడితే టింగ్ అని వస్తుంది సౌండ్, అవునా, లౌడ్ సౌండ్. డ్రమ్ కూడా అంతే, డ్రమ్ ని లైట్ కొట్టండి, ఇప్పుడు నా చేతికి హ్యాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లౌడ్నెస్ చాలా తక్కువ ఉంది, లో ఆంప్లిట్యూడ్, హై ఆంప్లిట్యూడ్. ఓకే, సో లో ఆంప్లిట్యూడ్, హై ఆంప్లిట్యూడ్. సో నెమ్మదిగా కొడితే చిన్న ఆంప్లిట్యూడ్ తో వేవ్ ప్రొడ్యూస్ అవుతుంది, సాఫ్ట్ సౌండ్. గట్టి కొడితే పెద్ద ఆంప్లిట్యూడ్ తో సౌండ్ వస్తుంది, లౌడర్ సౌండ్. ఓకే, సో ఇది లౌడ్నెస్ ఆఫ్ అ సౌండ్. సో ఎగ్జాంపుల్స్ చూడొచ్చు, బట్ చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, చాలా ఇంపార్టెంట్. లౌడ్నెస్ ఆఫ్ అ సౌండ్ ని డెసిబెల్స్ లో మెజర్ చేస్తారు. సౌండ్ సింబల్ వచ్చేసి డిబి, డెసిబెల్. డెసి అనే పదానికి మీకు తెలుసా, 1/10 ఆఫ్ బెల్. బెల్ అనేది యాక్చువల్ గా నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్. ఆయన పేరు మీద ఒక యూనిట్ తయారు చేశారు, దానిలో 1/10 పార్ట్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. డెసిబెల్ అంటే 1/10 ఆఫ్ అ బెల్. సో ఇది SI యూనిట్ ఆఫ్ లౌడ్నెస్. హ్యూమన్ ఇయర్స్ అనేవి 10 డెసిబెల్స్ నుంచి 180 డెసిబెల్స్ వరకు మాత్రమే వినగలరు. 180 డెసిబెల్స్ అనేది చాలా ఎక్కువ. యాక్చువల్ గా మనం నార్మల్ గా మాట్లాడినప్పుడు ప్రొడ్యూస్ చేసేది 60 to 80 డెసిబెల్స్. గట్టిగా అరిచారనుకోండి మాక్సిమం 80 డెసిబెల్స్, నార్మల్ గా మాట్లాడితే 60 డెసిబెల్స్. సో 60 to 80 డెసిబెల్స్ వరకు మనం ప్రొడ్యూస్ చేస్తాము. బాగా ఎక్కువ సౌండ్ 180 మాక్సిమం అనమాట, చెవులు పగిలిపోతూ ఉంటాయి మనకి లౌడ్నెస్ కి. 180 దాటిందంటే డెఫ్నెస్ వచ్చేస్తుంది మనకి, మన టింపానమ్ ఆర్ ఇయర్ డ్రమ్ బ్రేక్ అయిపోతుంది, డెఫ్నెస్ వచ్చేస్తుంది. 100 దాటి సౌండ్స్ వినకూడదు. అందుకే మనం లౌడ్ స్పీకర్స్ దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు తలనొప్పి, వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మన బ్రెయిన్ తీసుకోలేదు, అంతకంటే అంత పెద్ద సౌండ్, లౌడ్ సౌండ్ మన బ్రెయిన్ తీసుకోలేదు. ఓకే, నార్మల్ లౌడ్నెస్ ఎంత అని చెప్పాను, 50 to 60 డెసిబెల్స్ మనం చాలా కంఫర్టబుల్ గా వినగలుగుతాం, కంఫర్టబుల్ గా వినగలిగేది అనమాట. సౌండ్స్ అబౌవ్ 80 డెసిబెల్స్ కెన్ బి పెయిన్ఫుల్ టు హ్యూమన్ హెల్త్, చాలా డేంజరస్ టు హ్యూమన్ హెల్త్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, సో మన ఇయర్స్ ని లౌడ్ సౌండ్స్ నుంచి ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్, డిఫరెంట్ సౌండ్స్, వయోలిన్, పియానో అండ్ ఫ్లూట్ ఇవన్నీ కూడా రకరకాల సౌండ్స్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గిటార్ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్, సాక్సోఫోన్ ఎయిర్ కాలమ్ వైబ్రేట్ అవ్వడం వల్ల సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిలో ఒక రకమైన సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉంటే దీనిలో వేరొక రకమైన సౌండ్ పిచ్ ఉంది. ఓకే, సో దీనినే క్వాలిటీ ఆఫ్ సౌండ్ లేదా టింబర్ అంటారు. క్వాలిటీ ఆఫ్ సౌండ్ లేదా టింబర్. చూడడానికి రెండు ఒకటే ఫ్రీక్వెన్సీతో ఒకటే లౌడ్నెస్ తో ప్రొడ్యూస్ అవ్వచ్చు, కానీ మనము ఏది గిటార్, ఏది సాక్సోఫోన్, ఏది సన్నాయి, ఏది ఫ్లూట్ ఐడెంటిఫై చేయగలుగుతాం. అది ఎలాగా అంటే బికాస్ ఆఫ్ ది క్వాలిటీ. ఓకే, సో ఇన్స్ట్రుమెంట్స్ లైక్ వయలిన్, పియానో, ఫ్లూట్ అనేవి డిఫరెంట్ సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈవెన్ ఇఫ్ దీస్ సౌండ్స్ హ్యావ్ సేమ్ పిచ్, సేమ్ లౌడ్నెస్ ఉన్నా కూడా మనం వాటిలో డిఫరెన్స్ ని ఐడెంటిఫై చేయగలుగుతాము, దానినే క్వాలిటీ అంటాము. సో దానినే మనము క్వాలిటీ ఆఫ్ సౌండ్ అంటాము. ఇది మన బ్రెయిన్ పర్సెప్షన్ ని బట్టి ఉంటుంది. సో క్వాలిటీ ఆఫ్ సౌండ్ అనేది ఇట్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ దట్ అలౌస్ us టు డిస్టింగ్విష్ బిట్వీన్ సౌండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ వాయిసెస్. నువ్వు కళ్ళు మూసుకుని నీ ఇద్దరు ఫ్రెండ్స్ ని మాట్లాడమని అడుగు, నువ్వు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలుగుతావు ఎవరి వాయిస్ ఏ ఫ్రెండ్ది అనేది. అది ఎలా తెలుస్తుంది నీకు అంటే బికాస్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ వాయిస్ అన్నమాట. ఓకే, దిస్ డిఫరెన్స్ ఈస్ డ్యూ టు యునిక్ వేవ్ ఫార్మ్స్.
అవి ప్రొడ్యూస్ చేసే వేవ్ ఫార్మ్స్ డిఫరెంట్ గా ఉండడం వల్ల, దీని వేవ్ ఫార్మ్ చూడండి, దీని వేవ్ ఫార్మ్ చూడండి, రెండు డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి క్వాలిటీ అనేది వేవ్ ఫార్మ్ యొక్క డిజైన్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ డిసైడెడ్. వేవ్ ఫార్మ్స్ అండ్ సౌండ్ క్వాలిటీ, ద క్వాలిటీ ఆఫ్ అ సౌండ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ వేవ్ ఫార్మ్. ఇది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఎగ్జాంపుల్స్ మనం రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ రకరకాల సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అనేది తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. ఎస్, ఎలా అయితే లైట్ ఒక ఒపేక్ ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందో సేమ్ వే సౌండ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నార్మల్ గా మనం ఏదైనా పెళ్లి హాల్లో ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి సౌండ్ రివర్బ్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ అదే సౌండ్ గోల గోలగా వినిపిస్తూ ఉంటుంది కదా. అది ఎందుకు అంటే సౌండ్ ప్రతి వాల్ దగ్గర నుంచి ప్రతి సీలింగ్ దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ నీ ఇయర్ ని చేరడం వల్ల సౌండ్ రిఫ్లెక్షన్ అనేది జరగడం వల్ల ఆ రివర్బరేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో మనం ఒక చిన్న యాక్టివిటీ చేయొచ్చు. ఇక్కడ చూపించినట్లు ఒక కార్డ్బోర్డ్, హార్డ్ కార్డ్బోర్డ్, ఇలా ఒక వుడ్ పీస్ అన్నమాట, వుడెన్ పీస్ ఇలా నిలబెట్టండి. ఇప్పుడు ఈ బోర్డ్ ఏ పొజిషన్ లో ఉంది, ఇలాగా ఒక వుడెన్ పీస్ ని నిలబెట్టండి. రెండు పైపులు తీసుకోండి అండ్ ఒక కార్డ్బోర్డ్ ని ఇలా నిలబెట్టండి. ఒక కార్డ్బోర్డ్ ఇలాగా, ఒక కార్డ్బోర్డ్ ని ఇలాగా పెడతారు. ఇక్కడ ఒక పైప్ ఆఫ్ సౌండ్, ఇక్కడ ఒక పైప్ ని పెడతారు, ఇక్కడ ఒక పైప్ ని పెడతారు. ఇది కార్డ్బోర్డ్ కదా, కార్డ్బోర్డ్ కి ఇటు సైడ్ ఒక పైపు, ఇటు సైడ్ ఒక పైపు. ఒక సైడ్ మీరు క్లాక్ ఏదైనా సౌండ్ బెల్ ని పెట్టండి, బెల్ ఆర్ నేను కలర్ మారుస్తాను, క్లాక్ ని పెట్టండి. క్లాక్ ఏం చేస్తుంది, టిక్ 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 అని సౌండ్ చేస్తుంది కదా. ఆ టిక్ 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 అనే సౌండ్ మీరు ఇక్కడ వినగలుగుతారు. ఎలా విన్నారు, మధ్యలో కార్డ్బోర్డ్ అడ్డం ఉంది కదా, కార్డ్బోర్డ్ అనేది సౌండ్ ని అబ్జార్బ్ చేస్తుంది యాక్చువల్ గా. కానీ నువ్వు టిక్ టిక్ సౌండ్ ఎలా వినగలుగుతున్నావు అంటే ఆ సౌండ్ ఈ పైప్ లో నుంచి ట్రావెల్ అయ్యి ఈ కార్డ్బోర్డ్ ని గుద్దుకుని రిఫ్లెక్ట్ అయ్యి నీ ఇయర్ లోకి రావడం వల్ల నువ్వు సౌండ్ వినగలుగుతున్నావు. సో ఈ చిన్న సింపుల్ ఎక్స్పెరిమెంట్ చెప్తుంది మనకి సౌండ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, సౌండ్ వేవ్స్ గెట్ రిఫ్లెక్టెడ్. ఓకే, అది కూడా ఎంత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తో వచ్చిందో అదే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. లైట్ లో నేర్చుకుంటారు కదా, సేమ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సౌండ్ లో అది మనకి ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్లెక్టెడ్ యాంగిల్. ఓకే, సో ఇది మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. ఎందుకు రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే గనక మనకి ఎకో అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఎకో అనే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. ఎకో అంటే మీకు తెలుసు, ఏదైనా హిల్ స్టేషన్ కి యూజువల్ గా వెళ్ళినప్పుడు ఐ లవ్ యూ అనగానే ఆ కొండ కూడా ఐ లవ్ యూ అని అన్ని వైపుల నుంచి వస్తూ ఉంటది. మనం మూవీలో సీన్ లాగా సూపర్ ఎక్సైటెడ్ అయిపోతాం. కానీ అక్కడ ఐ లవ్ యూ చెప్పేది నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, అక్కడ చెప్పేది ఎవరు, కొండలు కోనలు అన్నమాట. సో అక్కడ జరిగేది ఏంటి అంటే నువ్వు ప్రొడ్యూస్ చేసిన సౌండ్ ట్రావెల్ అయ్యి, హిల్ అనేది ఒక హార్డ్ సబ్స్టాన్స్. ఇక్కడ రకరకాలు ఉంటాయి, హార్డ్ సబ్స్టాన్సెస్, సాఫ్ట్ సబ్స్టాన్సెస్. హార్డ్ సబ్స్టాన్సెస్ అనేవి సౌండ్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి, సాఫ్ట్ సబ్స్టాన్సెస్ అనేవి సౌండ్ ని అబ్జార్బ్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్ స్పాంజ్, కాటన్, కాయర్, థర్మకోల్, ఇవన్నీ కూడా సాఫ్ట్ సబ్స్టాన్సెస్. ఇవన్నీ సౌండ్ ని అబ్జర్వ్ చేస్తాయి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే మూవీ హాల్స్ లో మనకి ఎందుకు అంత పెద్ద మూవీ హాల్ ఉంటుంది కదా, ఎకో ఎందుకు వినిపించదు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మూవీ హాల్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్లు స్పాంజ్ లేదా కాయర్ తో తయారై ఉంటాయి, ఫైబర్ తో తయారై ఉంటాయి. అలాగే వాల్స్ కానీ సీలింగ్ కానీ అబ్జర్వ్ చేస్తే మొత్తం థర్మాకోల్ తో డిజైన్ చేసి ఉంటాయి. ఎందుకు అంటే అవన్నీ సౌండ్ ని అబ్జార్బ్ చేసేసి ఎక్స్ట్రా రివర్బరేషన్, ఎకోని ప్రొడ్యూస్ చేయవు. వాటి మీద వచ్చి పడిన సౌండ్ అబ్జార్బ్ అయిపోతుంది, కేవలం మన ఇయర్స్ కి మాత్రమే డైలాగ్స్ వినిపిస్తాయి అనమాట. సో అందుకే సినిమా హాల్లో రివర్బరేషన్ ఉండదు. ఉంటే చూడండి, బాలకృష్ణ డైలాగ్ 3 సార్లు ఇటు నుంచి ఎకోలో వినిపిస్తుంది అనమాట. సూపర్ ఎఫెక్ట్ ఉంటుంది ఇంకా. సో ఎకో అంటే ఏంటి, రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. సో ఏదైనా హార్డ్ సబ్స్టాన్స్ దగ్గర నువ్వు సౌండ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు అది ఆ హార్డ్ సబ్స్టాన్స్ కి తగిలి మళ్ళీ నీ ఇయర్ వరకు వస్తుంది. సో ఆ రిటర్న్ నే మనము ఎకో అంటాము. ఎకోలో మీరు అబ్జర్వ్ చేయాల్సింది వెరీ సింపుల్ అమ్మా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్
సౌండ్ అనేది v అనేది వెలాసిటీ ఆఫ్ సౌండ్, అవునా? v అనేది వెలాసిటీ అనుకోండి, స్పీడ్ అనుకోండి ఆఫ్ సౌండ్. సో సౌండ్ ఇలా ట్రావెల్ అవుతుంది. ఎంత డిస్టెన్స్? నీకు అలాగే ఈ హార్డ్ సబ్స్టాన్స్ కి మధ్యలో డిస్టెన్స్ d అనుకుందాం. టోటల్ గా సౌండ్ ఎంత డిస్టెన్స్ వెళ్ళింది? ఇటువైపు వెళ్ళి మళ్ళీ ఇటువైపు రావాలి. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సౌండ్ ఎంత అంటే 2d. టోటల్ టైం టేకెన్, అలా వెళ్ళి రావడానికి పట్టిన టైమ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఓకే, టోటల్ టైం టేకెన్ t అనుకుందాం. సో ఇది మళ్ళీ ఎందుకో రాయట్లేదు, బట్ ఎనీవే టోటల్ టైం టేకెన్ t అనుకుంటే కనుక అప్పుడు మనకి టోటల్ గా వినిపించే సౌండ్, ఈ బోర్డు స్టక్ అయిపోయింది. సో మేబీ ఐ కెనాట్ టీచ్ ఇట్. సో yes, there is a problem again. So my board got stuck. So I will be teaching this echo part later. సో ఎకో ఒకటి చిన్న పోర్షన్ మిగిలిపోయింది, అదొకటి తర్వాత కవర్ చేసుకుందాము. బికాస్ మై బోర్డ్ గాట్ స్టక్, స్మార్ట్ బోర్డ్ రెస్పాన్స్ అవ్వట్లేదు. సో let us continue this topic next class. See you all. Bye. This PDF will be available in Telegram channel. Telegram channel link ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. Join.